బయట వేసి ఉన్నాము అంత అమ్మలే ఏం చేస్తావు ఎల్లుడు లేదు పత్తి బరబరి ఇయ్యడు కాయలే అది ఏం గింజలు వేసిందో ఏమో కాయలేదు బరొబ్బరు పత్తి అంతా ఒక 20 కుంటల దాకా అవుతుంది అంతే అగో గానే వేసి ఉన్నాం మేమైతే అమ్మలే ఒక బొండ కూడా అమ్మలే వానేనో ఏమో ఎట్లానో ఇక తెలియదు మనకు ఇది కూడా ఎందుకు తీసుకుపోతలేరు మరి అది ఏమో ధర లేదని ఆగుతున్నారు ఇక ధర లేదు 6,000 అంటున్నారు పత్తి 10 రూపాయల కిలోనేమో ఆడోళ్ళకి ఇస్తున్నాము ఏం చేస్తావు మరి ఇక 10 రూపాయల కిలో ఏరినందుకు ఆడోళ్ళకు ఇక కిలో ఎడితే 10 రూపాయలు ఇస్తారు 10 రూపాయలు మరి ఇక మేము ఎట్లా అమ్ముదుము ఆడ ధర లేదు ఇక ఎట్లా బతుకుడు బొండ కూడా అమ్మలేదు ఇంకా అట్లనే ఉన్నది మా వాళ్ళ పత్తి అంతా గాలిపోయింది మాది ఇది అది ఎట్లా ఏమైందో పరిస్థితి ఎప్పుడు రాలేదు సార్ మాకు ఎప్పుడు రాలేదు సారు ఇట్లా పరిస్థితి ఎప్పుడు రాలేదు ఇన్ని ఏళ్ళ మేము వ్యవసాయాలు చేస్తున్నాం గానీ ఆకిట్లానే ఉంచుకున్నాం గానీ ఎన్నడు ఇట్లా రాలేదు అది ఏముందో ఏం మాయనో ఏమో కరెంట్ ఇదో ఏమో ఇడ తాళము ఇప్పుడు వచ్చే 3 నెలలు 4 నెలలు మరి మీ గాసము పిల్లలు కుటుంబం ఎట్లా గడవాలి మరి ఎట్లా గడుస్తాం ఎట్లా బతుకుతాం పిల్లగాళ్ళకు చదువులు గిదువులు మేము ఎట్లా మరి వేరే భూములు బట్టి చేస్తాం అన్న మాకు భూములు కాదా కౌలేనా కౌలు భూములు ఉన్నాయి సొంత భూములు మా వాళ్ళకు ఉన్నాయి కానీ మాకు ఒక 8 ఎకరాలు ఉన్నది మాకు ఎక్కలేదు ఇక అంతే ఇక 4 ఎకరాల మీద వేరే చేస్తాము సొంతం లేవు మాకు అంత భూములు సో అంత పేద రైతులు పాపం అమాయకమైన రైతులు వీళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉన్నది చాలా దారుణం బాధ అనిపిస్తున్నది వాళ్ళ ముఖాలు చూస్తుంటే ఇప్పుడు రాబోయే 3-4 నెలలు చాలా చాలా క్రూషియల్ పీరియడ్ ఎందుకంటే వాళ్ళు దాని మీదనే ఆధారపడి పంట వేసుకొని దాని ద్వారా వస్తే పిల్లల చదువులు ఆరోగ్యం ఇవన్నీ వాళ్ళు లెక్కలు వేసుకొని ఉంటారు పాపం సో అప్పులు ఏమైనా ఉంటే కట్టుకోవాలనుకుంటారు ఇప్పుడు అప్లోడ్ మీద పడతాడు కుటుంబము గడవాలి సో ఎంత దారుణంగా ఉన్నది చూడండి సిచ్యువేషన్ మొత్తం రాష్ట్ర రైతాంగం పరిస్థితి అంతా ఇట్లే ఉంది చాలా పెద్ద సమస్య వాళ్ళ రాష్ట్రంలో ఇది కెమెరామెన్ పాషాతో రఘు మన తొలివేలు.